హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వేడికి అసలు ఇంట్లో నుంచి బయటకే రాలేకపోతున్నాం కదా. బయటికి రాలేకపోతున్నామని చెప్పి తినకడికి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు కదా. హాలిడేస్ ఎలాగో కంప్లీట్ అయిపోతున్నాయి కదండి. పిల్లల్ని చిన్న వెకేషన్కి తీసుకెళ్దామైతే మేము అనుకున్నాం. బట్ ఈ వేడికి ఎక్కడికి తీసుకెళ్లాలో కూడా అర్థం కాలేదు. అందుకే మేమైతే కొంచెం ఆలోచించి సన్ రైజ్ రిసార్ట్కి అయితే వెళ్ళాము. అక్కడైతే పిల్లలకి ఆడుకోవడానికి అండ్ గ్రీనరీ ఎక్కువ ఉంటుంది, కొంచెం చల్లగా కూడా ఉంటుందని మేమైతే అక్కడికి ప్లాన్ చేసుకున్నాం. మాతో పాటు మీరు కూడా చూసేయండి. అది చిన్నప్పుడు వెళ్ళాక నువ్వు ఏడ్చావు అప్పుడు. అది మళ్ళీ అదే అది జరుగుతు ఇంకా అక్కడ మెయిన్ రిసెప్షన్ దగ్గర అయితే వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని మాకు ఎక్కడైతే రూమ్ ఇచ్చారో అక్కడికైతే మేము వచ్చేసాం. ఇది ఒక చిన్న విల్లా టైప్లో ఉంటుంది. ఇందులో 3 to 4 బెడ్రూమ్స్ ఉంటాయండి. కిందన 2, పైన 2 ఉంటాయి అనుకుంటా. ఇదైతే మెయిన్ హాల్, ఇక్కడ వెయిటింగ్ హాల్ లాగా. అండ్ ఇక్కడ కూడాను మొత్తం ఎక్కడ చూసినా కూడా చెట్లు గ్రీనరీతో చాలా బాగుంటుంది. అండ్ మాకు ప్రొవైడ్ చేసిన రూమ్ అయితే ఇది. రూమ్ అయితే నిజంగానే చాలా నీట్గా ఉంది. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఉంది అండ్ చిన్న ఫ్రిడ్జ్ కూడా ఉంది. అలాగే చిన్న లాకర్ కూడా ఇచ్చారు. ఏవైనా వాల్యుబుల్ థింగ్స్ పెట్టుకోవడానికి అయితే లాకర్ కూడా ప్రొవైడ్ చేశారు. యాజ్ యూజువల్ బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ ఫుడ్ కాస్ట్ అయితే మామూలుగా లేదండి. అందుకే మేము వచ్చినప్పుడే కొంచెం చల్లగా ఉంటుందని కర్డ్ రైస్ విత్ మ్యాంగో అండ్ ఒక ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నాం. ఆ ఫుడ్ అయితే మధ్యాహ్నంకి అయితే మాకు అలా సరిపోయింది. నైట్కి డిన్నర్ బయట చేయొచ్చు అనేసుకున్నాం. ఇంకా కాసేపట్లో బయటికి వెళ్దాం అనుకునేసరికి ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది కానీ ఆగితే ఇంకా టైం అయితే అస్సలు సరిపోదండి. 11కి స్టార్ట్ అయితే ఇక్కడ 1 o'clockకి రూమ్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా 1కి వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే 11కి అంతా ఇంకా క్లోజ్ అయిపోతుంది. 1 డే కంప్లీట్ అయిపోతుంది. సో వర్షం పడిందని ఇంకా ఆగిపోతే ఇంకా బయటకు వెళ్ళలేమని చెప్పేసి
వర్షం పడినా పర్లేదు, అట్లీస్ట్ అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కదా, అక్కడికైనా వెళ్ళొచ్చు అని మేమైతే రెడీ అయ్యాము. అండ్ ఇక్కడ సైకిల్స్ కూడా ఉంటాయి, సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. వెళ్దాం ఫిష్ పౌండ్కి. లేదు లేదు, సరేలే ఇంకా అని స్టార్ట్ అయిపోయాం. కానీ మేము వెళ్ళేసరికి అయితే వర్షం తగ్గిపోయింది. ఇంకా ఈసారి అయితే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి ఫస్ట్ కాకుండా ఫిష్ పౌండ్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ టైమింగ్స్ 3 to 4 ఫిష్కి ఫుడ్ పెట్టే టైం అంట. సో ఆ టైంలో మనకి ఫుడ్ ఇస్తే మేము ఫిష్ పెట్టచ్చు. సో అక్కడికి ఇంకా వెళ్ళాం. చేయి పెట్టు, అలా కాదు. పెట్టు పెట్టు, అలా కాదు. చూడు ఆయన నువ్వు చేయి పెట్టాలి. వాటర్లో పడిస్తుంది కూడా ఆయన తిరుగుతాడు తెలుసా డాడీ. డాడీ స్విమ్మింగ్ పూల్కి వెళ్తాం డాడీ. డాడీ ఏంటి డాడీ? డాడీ మజ్జిగేమో. టచ్ చేయకూడదు, టచ్ చేయకూడదు. ఇది కూడా ఏమో చెప్పలేం కదా. ఫైనల్లీ వీళ్ళు ఎప్పుడెప్పుడా అని చూస్తున్న స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఫిష్కి ఫుడ్ పెట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మేము స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్తున్నాం. మా పిల్లలు అయితే చాలా ఎగ్జైటింగ్గా అయితే ఉన్నారు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళడానికి. అసలు అంత చెప్పినా ఆగడం లేదు. అండ్ ఇదైతే పెద్ద లోతు ఉండదండి, చిన్న పాప కూడా నిల్చునేటట్టు అయితేనే ఉంటుంది వాటర్. ఇక్కడ మా పాప దిగుతుంది కదా, ఒకసారి చూడండి. తను నడుము వరకు మాత్రమే వాటర్ వస్తుంది, పొట్ట వరకు. అంతకుమించి వాటర్ అయితే ఎక్కువ ఉండదు. సో టెన్షన్ పడాల్సిన పని అయితే ఉండదు. అలాగని అయితే పిల్లల్ని వదిలేకొద్దు కదా. నేనైతే కూర్చున్నాను, వాళ్ళ డాడీ అయితే ఉన్నారు లోపల, ఇద్దరిని చూసుకున్నారు. ఇక్కడే చాలాసేపు అయిపోయిందండి. 4కి వచ్చాము, నియర్ 6 వరకు అయితే వాటర్లోనే ఆడుకున్నారు చాలాసేపు. చిన్న పాప అయితే కొంచెం భయపడింది లోపలికి వెళ్ళడానికి. అందుకే అక్కడే కూర్చొని నేను ఇక్కడ కూర్చుంటాను అక్క, నువ్వు వెళ్ళు అని అయితే వాళ్ళు అక్కడే చెప్తుంది. లిని పడుకో 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 పడుకో. పడుకో పడుకో సమీ, పడుకో 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 పడుకో
లిని రండి సమీకం రండి 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 టవల్తో తుడుచుకోదా సమీ ఇక్కడ లిని ఇంకెంతసేపు కూర్చుంటావు? వీళ్ళ స్విమ్మింగ్ అయితే కంప్లీట్ అయ్యేసరికి చాలా టైం అయిపోయింది. అండ్ స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత ఇంకా రూమ్కి వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఆ వాటర్తో కాదు కదండి, మళ్ళీ ఫ్రెష్గా స్నానం చేసి రెడీ అయ్యి ఇంకా బయటకు అయితే వచ్చాం. బయటకంటే లోపల రిసెప్షన్ దగ్గర సెకండ్ ఫ్లోర్లో అయితే పిల్లలు ఆడుకునేడానికి గేమ్స్ ఉంటాయి అన్నమాట. గేమ్స్ వరకు అయితే వచ్చాం వీళ్ళు ఆడుకోవడానికి. తెలిసి ఇది ఇలా పెట్టాలి, ఇక్కడ ఇవి ఇలా పెట్టాలి, ఇది ఇలా పెట్టాలి, ఇలా పెట్టి ఇలా కొట్టాలి. చూడు ఇలా ఇక్కడ డిన్నర్కి అయితే వచ్చేసాం మేము. ఫస్ట్ అయితే ఒక స్టార్టర్తో స్టార్ట్ చేసాం. ముందులేంది సాటర్డే కాబట్టి ఇక్కడ వెజ్ మంచూరియా అయితే ఒకటి చెప్పాం. టేస్ట్ అయితే చాలా బాగుందండి. టేస్ట్ తగ్గట్టే ప్రైస్ కూడా అలాగే ఉంది. ఇక్కడ చాలా ఓవర్గా ఉన్నాయి ప్రైజెస్ అయితే. డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతే మేమైతే ఇంకా రూమ్కి వెళ్ళిపోయాం. ఇంకా ప్రస్తుతానికి అయితే చీకటి అయిపోయింది కాబట్టి డిన్నర్ కంప్లీట్ అయ్యేసరికి మాకు 10:30 అయిపోయిందండి. తినేసాక అయితే ఇంకా రూమ్కి వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదేంటి ఈరోజు బ్లాగ్ అయితే. మళ్ళీ రేపటి వీడియోలో కలుస్తాం. బాయ్, గుడ్ నైట్.